తల్లి తరపున చుట్టాలంటే మేనమామ, పెద్దమ్మ వీళ్ళందరూ కూడా చాలా స్పెషల్ బాండ్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా చెల్లినైనా, అక్కనైనా కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. అవి కూడా కొన్ని కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతాయి. కానీ నేను చూసిన వాటిలో ఏమైంది అంటే, పెద్దమ్మలే చెల్లి పిల్లల్ని చూసి ఏడవడం, ఓర్వకపోవడం, నీ పిల్లలు బాగున్నారు, నీ పిల్లలు తెల్లగున్నారు, బాగా చదువుకున్నారు, నీ పిల్లల సంతోషాన్ని నేను చూడలేను అని ఇలాంటి మాటలు చెల్లికి డైరెక్ట్‌గా చెప్పిన పెద్దమ్మలు కూడా చాలామంది అయితే ఉన్నారనమాట. నిజంగా అలాగే మేనమామలు కూడా జస్ట్ ఒక రూ. 500 అడిగితే, సో నీ ఆస్తి పత్రాలు ఇస్తావా? ఆస్తి పత్రాలు దేనికి పనికొస్తాయి? అడిగిన మేనమామలు కూడా ఉన్నారు. సో మేనమామలందరూ మంచివాళ్ళు, పెద్దమ్మలందరూ మంచివాళ్ళు, ప్రాణంగా చూసుకుంటారు అని అంటారు. కానీ డబ్బు లేకపోతే ఏ మేనమామ ఉండడు, ఏ పెద్దమ్మ ఉండదు, ఎవరు ప్రేమగా చూసుకోలేరు. సో ఇదంతా కూడా డబ్బు మహత్యమే. ఫస్ట్ నాన్నమ్మ ఉండాలి, నా తాతయ్య ఉండాలి. వీళ్ళు ఉంటేనే, వీళ్ళు బతికున్నన్ని రోజులే వాళ్ళ ఆటలు సాగుతాయి. మిగతా అప్పుడు ఇంకా ఎవరి కుటుంబం వాళ్ళదే, సెల్ఫ్గా ఎవరి డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి సో ఎవరు పట్టించుకోరు. ఈ ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎవరు పట్టించుకుంటున్నారండి? హిందూస్లో అయితే చాలామంది పట్టించుకుంటారు. కానీ సో నేను చూసిన ఫ్యామిలీస్లో అయితే ముస్లిమ్స్లో అసలు పట్టించుకోరు అనమాట. నిజంగా మేనమామ మేనత్త మాట వినుకుంటూ అసలు ఈ మేనగోడల్ని పట్టించుకోవడం, మేనకోడల్ని సో ఇలా పట్టించుకోకపోవడం చాలా అయితే చూశాను నేను.